జై వీరభద్రకాళి మాత నమో నమః. ఈ రాజకీయం ఈ పవర్ అనేది ఎట్లా తయారు చేస్తో చూస్తాం. ఒక అయ్యనపాత్రుడు స్పీకర్ గారు ఒక డోలు కొట్టాయని ఎట్లా కొట్టినట్టు చూసినాం. అంటే ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారో అర్థం కాదు. మనుషుల బుద్ధులు పోవు. మీరు ఎంత అధికారంలో హోదాలో ఉన్నా మీరు చేసే పని వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు రాజకీయ నాయకులు? ఈ ఫ్యాక్షనిజం కానీ, గుండాయిజం కానీ, రోడిజం కానీ, కబ్జాలు కానీ, ఇవన్నీ రాజకీయాల నుంచి పుట్టుకొచ్చినవి. అలాంటి ఎవడంతా ఇది చేస్తుండలేదు. ఒక అధికారులకి కలెక్టర్లకు అధికారం ఇస్తాడు వీరభద్రరావు వచ్చి. ఒక ఐపీఎస్లకి లా అండ్ ఆర్డర్ ఇస్తే ఆ రుషికొండల ఆశ్రమం ప్యాలెస్ కట్టిపోయినాడు కదా జగన్ గారు. దాంట్లో కూర్చొని పాలన చేసే రోజులు దగ్గరలో ఉండాలన్న రాజకీయం లేదు. 2029 రాజకీయం లేదు. ఇది మా నాయన ఆజ్ఞతో చెప్తున్నాను. మీకే ముందుకు అర్థమవుతుంది ఎట్లా పాలిస్తాడనేది. వీరభద్రరావు అర్థమవుతుంది. ఊరికే చాలామంది అసెంబ్లీ స్థానాలు పెరిగా, పార్లమెంట్ స్థానాలు పెరిగి ఎగిరెగిరి పడుతున్నారు. ఇప్పుడు ఉండేవాళ్ళు ఎంతో దాచుకొని మొత్తం రాష్ట్ర ఖజానా, దేశ ఖజానాలో అర్థం అంతా రాజకీయ నాయకుడిగా సరిపోతున్నారు. ఇవల్ల ఏముండదు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా కోట్ల ఖర్చు, ఎక్కడ పోయినా ఖర్చులు, డబ్బులు కోట్లంటే పేపర్ల కింద అయిపోయినవి. ఇవన్నీ అవసరమా? అందుకే మా నాయన వస్తున్నాడు. వీరభద్రరావు వచ్చి ఎట్లా పాలిస్తాడో, ప్రజలు సోమరిపోతులు చేసే రాజకీయాలు వద్దు, రౌడీజాన్ని, గుండాయిజాన్ని, వ్యవస్థలు దూరి పోలీస్ శాఖని, అన్ని శాఖలను, రెవెన్యూ శాఖలు అంతా ప్రభావితం చేసే రాజకీయం లేకుండా, ఈ బ్రోకరిజం లేకుండా ఐపీఎస్ ఐఎస్లతో పాలిస్తాడు వీరభద్రరావు. జై వృద్ధ నమో నమః.